రామచంద్ర రెండవ కూతురు మధుని నా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, మధునా? అవును. బాగుంది. ఇంకా ఈ బంధుత్వం అవసరమా? వేప చెట్టుకి మధురమైన మామిడికాయలు కాయవు. అత్తయ్య, అన్ని నెగటివ్గా చూస్తే నెగటివ్గానే ఉంటాయి. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని నా నమ్మకం. ఇందు విషయంలో కూడా మీరే నిర్ణయం తీసుకున్నారు. ఎస్ మామ్, డాడ్ చెప్పింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. నాకు అసలు ఇష్టం లేదు. ఇక్కడ ఎవరిని అనుమతులు అభిప్రాయాలు అడగడం లేదు. నా నిర్ణయం చెప్తున్నాను. మధునే నందుకు కాబోయే భార్య, మనింటికి పెద్ద కోడలు. పిల్లల్ని నమ్మకంగా పెంచితే ఇలా బతికుండగానే కొరి పెట్టేసి వెళ్ళిపోతారు. దానికి మనసులో ఒప్పిందో. పూర్తిగా పిల్ల తప్పు అనుకోవడానికి లేదమ్మా. ఎదిగిన పిల్ల ఏం చేస్తుంది, ఎలా ఉందని గమనించాల్సిన అవసరం లేదా? అది ఎలా తెలియకుండా ఉంటుంది? పిల్ల ప్రేమ వ్యవహారం వీళ్ళకు తెలిసే ఉంటుంది. అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందని కక్కుర్తి పడితే చివరికి ఇలాగే అవుతుంది. నువ్వన్నది నిజమే, అలాగే అయి ఉంటుంది. చాలా నోర్మేయండి. మీరు బంధువులా రాబంధులా ఇలా పేకు తింటున్నారు? నా కొడుకు కోడలు బిడ్డల్ని ఎలా సాకారో, ఎలా బుద్ధులు చెప్పి పెంచారో నాకు తెలుసు. దాని బుద్ధి పెడబుద్ధి పట్టిందని మేం తెలుసుకోలేదు. అమాయకురాలు, దానికి లోకం తెలియదని మేము ఇన్నాళ్ళు నమ్మాం. ఇలా నట్టేట ముంచేస్తుందని మేమెప్పుడు ఊహించలేదు. నా కూతురికి నేనేం తక్కువ చేశాను? అన్ని విషయాల్లోనూ నమ్మానే. నా పరువు నిలబెట్టే పిల్లని నమ్మకంగా ఉన్నానే. ఎందుకు ఇలా చేసింది? నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను? నాకెందుకు చావు రాలేదు? నా కొడుకు చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదే. ఎప్పుడూ నీతి నిజాయితీగా బతుకుతూ ఒకరితో ఒక మాట అనిపించుకోకూడదని ఎంతో ఇదిగా బతికేవాడు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టిందే. పరువు గౌరవం అంటూ బ్రతికేవాడి పరువు తీసిపోయిందే. ఇలాంటి వాడికి అలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చావురా దేవుడా? నా కొడుకు ఏం పాపం చేశాడని ఇంత శిక్ష విధించావు తండ్రి? నాకే బ్రతుకొద్దు, చచ్చిపోవాలి. ఒరే నాయనా, నీ బాధని ఓదార్చే శక్తి నాకు లేదు. నువ్విలా మాట్లాడితే భరించే శక్తి అస్సలు లేదు. ఒక పాపిష్టిది చేసిన పనికి నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నిన్ను కన్నా నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేస్తావు? నీకు కష్టం వస్తే ఓదార్చేదాన్ని. ఇప్పుడు ఏమని ఓదార్చను? నీ బాధ నేనెలా తీర్చను? భగవంతుడా, నా కొడుకు కష్టాన్ని, నా కుటుంబం పడే బాధని చూడ్డానికైనా నన్నింకా బతికించావు. నన్నప్పుడే తీసుకుపోయి ఉండొచ్చు కదా. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా? చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా? ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ. బ్రతుకంతా ఈడుంటుందా? చివరంతా తోడుంటుందా? నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం? ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక? అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక? కలలే నిజమౌనా, కలవరమేమైనా?
కొడుక్కి 3 ఆడపిల్లలే పుట్టారు. ఒక్క కొడుకైనా పుట్టుంటే బాగుండేదని అప్పట్లో ఎన్నోసార్లు అన్నాను. నేనలా అన్న ప్రతిసారి వీడు ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవాడు. ఆడపిల్లలెప్పుడూ బరువు కాదమ్మా, మన ఇంటి పరువు అని. పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళినా మన పరువు గౌరవాన్ని కాపాడేది వాళ్లే అని ఎంతో నమ్మకంగా చెప్పేవాడు. అలాంటిది వీడి నమ్మకాన్ని ఇలా బుగ్గిపాలు చేసి ఇంతటి ఘోరాన్ని చేయడానికి దానికి మనసెలా ఒప్పింది? అమాయకురాలు అని నమ్మితే ఇలా ముంచేసిపోయిందే. నిన్నటి వరకు గర్వంగా తలెత్తుకుని తిరిగేవాడు, ఇప్పుడు తల వంపులు తెచ్చిపోయిందే. అందరి మనశ్శాంతి, కుటుంబ బరువు తీయటమే కాకుండా ఆ కుటుంబాన్ని ఇలా అవమానాలకి గురి చేసిందే. ఇప్పుడు ఏం చెయ్యాలి? అల్లుడు. అల్లుడు అల్లుడు చాలా ఘోరం జరిగిపోయింది. ఆ ఇందు ప్రేమించిన వాడితో లేచిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయేలా చేసింది వీడైతే వాడికి చెప్తున్నాడు వీడు. ఇప్పుడు మీ నాన్న ఆగిపోయి నీ పెళ్లిని జరిపించాలనుకుంటున్నారు. అంటే నీకు మధుతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. మావయ్య, మా నాన్న ఎప్పుడు మాట తప్పరు, ఇప్పుడు తప్పరు. ఆయన కూతురే మీ ఇంటి కోడలవుతుంది. మీకు అభ్యంతరం ఉండదని నమ్ముతున్నాను. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? మీ అక్క కూడా పెళ్లి చూపులప్పుడు ఇష్టవంతా లూపి ఇప్పుడు తలదించుకునేలా చేసింది. మీరు ఆపకండి మావయ్య. గాయపడ్డ మనసులో ఉంచి గాయపరిచే మాటలు రావడం సహజమే. మనసులో ఏదో పెట్టుకొని మౌనంగా ఉండడం కంటే బయటికి మాట్లాడడమే ఉత్తమం. నాకిప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ పెళ్లి గురించి ఆశలు కానీ లేవు. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికే కట్టుబడి ఉంటాను. ఎలాంటి సంకోచాలు భయాలు లేకుండా
మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. మీకు అభ్యంతరం ఉండదని నమ్ముతున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. నానా, ఏంటి మీరు చేస్తుంది? నా కొడుక్కి మంచి చేస్తున్నాను. నానా, ఇది మంచి నిర్ణయం కాదు. ఒక బొమ్మ విరిగిపోతే ఇంకో బొమ్మను పెట్టి ఆడుకుంటున్నట్టు నా మనసుతో ఆడుకోకండి. నా మనసు విరిగిపోయింది. నా జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్. నీ మనసుకు తగిలిన గాయాన్ని ఎప్పుడూ అలా వదిలేయకూడదురా. అది ఎప్పటికీ పచ్చిగానే ఉంటుంది. ఆ గాయం మానాలంటే ఆ మనసులోకి ఇంకొకరు రావాలి. నానా, నా వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చేసుకోను. వాడికి ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేనప్పుడు బలవంతంగా చేస్తే వాడు సంతోషంగా ఉండడు. ఇంతటితో వదిలేయండి. వాడికి కాస్త టైం ఇద్దాం. మెల్లగా సర్దు చెప్పి వాడికి నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. దేవకి, నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు. ఇప్పుడు సమస్య ఆగిపోయిన పెళ్లిని జరిపించడం, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డం మాత్రమే కాదు. సిద్ధాంతి గారు చెప్పింది కూడా ఓసారి గుర్తు చేసుకో. వాడికి ఈ ముహూర్తం దాటితే మళ్ళీ జీవితంలో పెళ్లి కాదని చెప్పేశారు. సిద్ధాంతి చెప్పినవన్నీ అలాగే జరుగుతాయా ఏంటి? అత్తయ్య, మీ ముందే నందు పుట్టుక నుంచి జరిగింది మొత్తం చెప్పాడు. అదెంత నిజమో తెలుసు కదా, మీరు ఊరుకోండి. నందు, పిల్లల బాగోగుల గురించి తల్లిదండ్రుల కంటే ఇంకెవరూ గొప్పగా ఆలోచించరు. నీ మంచి కోరి చెప్తున్నాను, దయచేసి పెళ్లి ఒప్పుకోరా. లేదు నాన్న, నాకు ఇష్టం లేదు. ఏది ఎలా అయితే అలా అవుతుంది. అన్నయ్యని బలవంత పెట్టొద్దు, వదిలేండి. ఆ ఇంటి అమ్మాయిని చేసుకోవటం అన్నయ్యకి ఇష్టం లేదు. శృతి, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వాడికి ఇష్టం లేదని వదిలేయడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముహూర్తానికి నందు పెళ్లి జరిగి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చేసుకోను. జరిగిన అవమానం చాలు. నువ్వు చేసుకొని తీరాలి. చేసుకోను. రే, మాకు సగం జీవితం అయిపోయింది. మేమిక బ్రతికేది ఆస్తులు అంతస్తులు చూసుకొని కాదురా, మీ సంతోషాన్ని చూసుకొని. మా సంతోషాన్ని కోరుకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాలి. నానా, మీరు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదురా, మా బాధ. అది అర్థం చేసుకో. నా బాధను ఎందుకు అర్థం చేసుకోరు? మీ బాధ గురించి నన్ను ఇంకా బాధ పెడతారా? ఈ బాధని ఇప్పుడు పరిష్కరించకపోతే అది జీవితాంతం ఉండిపోతుందిరా. కొన్ని విషయాలు నీకు తెలీదు. దయచేసి ఒప్పుకోరా. మధు తనంతట తానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చింది. ఓహో, ఆవిడ గారే ముందుకొచ్చారా? తను ఒప్పుకుంటే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. తను నీకు సరైన లైఫ్ పార్ట్నర్ రా. దయచేసి ఒప్పుకోరా. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మా ఇద్దరి మీద ఒట్టే. అంతేకాదు, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక జీవితాంతం నేను నీతో మాట్లాడను, ఆ ఇంట్లో ఉండను. సుఖ సంతోషాలు లేని కొడుకును చూస్తూ అక్కడ బ్రతికే శక్తి నాకు లేదు. నానా, ఎందుకు ఇలా చేస్తున్నారు? రే, దయచేసి ఒప్పుకోరా. నీ నుండి జీవితంలో ఇంకేది కోరుకోనరా. ప్లీజ్ రా. మేం చచ్చినా పర్లేదనుకుంటే ఇక నీ ఇష్టం.
పిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు. దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. నా పెద్ద కూతురికి చిన్న కూతురికి నా మీద ఉండే ప్రేమ గౌరవం ఎవరికి ఉండవు. డ్రామాలన్నీ ఎప్పుడు నిజం కావు. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా అరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా. నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా యాదికుంటవే తల్లి నువ్వు జన్మ జన్మలా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. నువ్వేం కంగారు పడకు. నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నాతో ఎవరైనా డైరెక్ట్గా శత్రుత్వం పెట్టుకున్నారనుకో, ఎంతో కొంత బతికి బట్ట కట్టే ఛాన్స్ ఉంది. అదే నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాననుకో, వాళ్ళకి గోతులు తీసి కప్పేసినట్టే లెక్క.